సో ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీంట్లో అంటే ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు ఒకటే. ఎందుకంటే టర్నింగ్ దగ్గర తప్పు అంటే అందరితోనే అవుతుంది, కానీ ఇది చాలా పెద్ద కొట్లాట అయింది అనమాట. సో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఓన్లీ తప్పు ఉంది ఏందనేది. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఈ రోజు వీడియో వచ్చేసేదంటే బబ్బు మీద ఒక హై లెవెల్ ప్రాంక్ చేస్తున్నాము. సో బబ్బుకి అయితే ఆల్రెడీ ఫోన్ చేస్తాము. సో బబ్బుకి తెలియకుండా ఈ ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు అది కూడా మస్తు చేసి మా మీద కాబట్టి ఇట్లా చేసేసి ఎట్లా వస్తావురా భయ్? నువ్వు వచ్చినావా నా ఫాస్ట్ గా, నువ్వు వచ్చినావా నా స్పీడ్ గా, నేను కాదు. వచ్చేసి నువ్వు కింద పడ్డ పిల్లని లేపి కొడుతురేమన్నా? వాడు కింద స్పీడ్ గా పడకపోతే ఏం చేస్తావు? లైసెన్స్ అవసరం లేదు. అదే భయ్ నేను కొట్టినా ఆల్రెడీ. అరే బండి దూరం రప్పును ఉరికొచ్చేసి నువ్వు బండి నువ్వు రాలే రప్పునా? అవురా భయ్, నువ్వు నీకు అవసరం రా బండి? అసలు నాకు అవసరం, నా బండి చిన్న పిల్లల బండి, అది నీకు అవసరం బండి? లైసెన్స్ చూపి. లైసెన్స్ ఇవ్వరా? నేను కాదు. భయ్ బండి మొత్తం డ్యామేజ్ అయింది, అది చేపియాలి ఇప్పుడు అర్జెంట్. అన్న నువ్వు బండి చెప్పాలంటే పద్ధతిలో అడగాలి. పద్ధతిలో అంటే కొట్టుకుంటూ అడుగుతా, మేము ఎందుకు చెప్పిస్తాం? నువ్వు వచ్చేసి నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వేంది మధ్యలో? ఇది 4 ways. 4 ways ఎట్లా వాళ్ళ? నువ్వు స్లో ఉండాలి, ఆడు స్లో ఉండాలి. సరే అది తప్పు ఒప్పుకుంటా. మరి నువ్వెందుకు తప్పు చేసినావు? ఏం తప్పు చేసినావు? ముందడికి నేను డైరెక్ట్ పోతాను. నువ్వు గల్లీ నుంచి వచ్చిన పోరాడు చెప్తున్నా. చూపించాలా? ఏందయ్యేది? పిల్లల మీదకే వాళ్ళు అంతే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? జరుగు సినిమా చేస్తున్నా బండి పూరానికి ఇచ్చి బండి గుద్దించింది. బండి పూరానికి ఇచ్చింది చెప్పండి. ఆయన ఏం చెప్తాడు? అప్పు నా గల్లీ నుంచి వచ్చేసిండు, మేము వస్తున్నాం, గుద్దుండు, వాడు కింద పడ్డాడు. ఎందుకు కొడతావు భయ్? కొడితే ఎట్లుంటా? మనోడా చెల్లిస్తుండు బాబు
నేను అప్పటి నుంచి అంటానా ఎవరు ఏమంటుండు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఫోన్ మీదికెళ్ళి కదన్నా అరే కొట్టినా కొడుతుండు అని కొట్టిండు బాబు అని చూడు అది మొత్తం నా బండి డ్యామేజ్ అయితే బండి చేపిస్తాము వీడియోలో చూసుకో అన్న కొట్టలేను నువ్వు వచ్చి నువ్వేం చేసావు నువ్వు వచ్చి రప్ప రప్ప వాళ్ళు చెప్పింది నేను చెప్పేది నేను ఏం చెప్పాలి ఆయన కోపం వచ్చింది కానీ నాకు కూడా బండి డ్యామేజ్ అయింది కోపం వచ్చింది చూడు బండి డ్యామేజ్ అయితే మాట్లాడుకోవాలి పద్ధతిగా మాట్లాడాలి కొడితే నువ్వు వచ్చిన మా మీదకి కొట్టుకుందాం అయితే వీడియో ప్రూఫ్ ఉందా నడనా పిఎస్కే నేను వాడి మీద చేసిన అంటాను నెక్స్ట్ నువ్వు వచ్చేసి మా ఇద్దరి మీద ఎట్లా ఇప్పుడు నేను చిన్న బాయ్ నీకు అర్థమైందా అదే బాయ్ నీకు అర్థమైంది కొట్టేందుకు కొట్టిండు ఆడిని కొట్టినందుకు ఇప్పుడు వచ్చి కొట్టిండు చెప్పేది బ్రో జరగాలి ఏమైంది చూపి మొత్తం ఇప్పుడు ఎందుకు కొట్టాను ఇప్పుడు కొట్టు బాయ్ ఇప్పుడు కొట్టానా ఇది మొత్తం ఇరిగిపోయింది బ్రో ఎరుగుతుంది బ్రో ఎరుగుతుంది ఎట్లా ఎట్లా కొడతావని కంప్లైంట్ ఇప్పుడు ఇరిగింది బండి ఇప్పుడు అయ్యారు నడుమాల మళ్ళీ అది గుద్ది బండి అయిపించేసాం రే పొద్దుగాల తీసుకోపోయి కొట్టుడు కాదు బాయ్ చిన్న బొరోడు అని చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు కింద పడితే కూడా మీరు కొట్టిరంట అని మీరు ఇప్పుడు ఇరిగింది కదా పడగొట్టిన ఇప్పుడు ఇసుకోపోరు కంప్లైంట్ ఓడి మన ఓడి వచ్చినట్టు నువ్వు స్టార్టింగ్ లేదన్న నీకు పద్ధతి లేదు ఏం లేదు నా బండి మొత్తం కొట్టినా కదా మా వాడిని కొట్టినప్పుడు లేదు ఏం కాదానికి మీరు అని కొడితే ఎట్లా చేస్తామన్నా పద్ధతి మీరు పద్ధతిగా ఉండుంటలే మీ కొత్త బండి వేపిస్తున్నాను అర్థమైందా నువ్వు వచ్చి పిల్లోని కొట్టుడు ఇవంతా చేసి నువ్వు చిన్న పిల్లలు చేయలేపిరానే కదా చిన్న పిల్లలు చేయలేపిరానే కదా అరే కొట్టేస్తున్నా గుద్దినే వాళ్ళ కొట్టింది మన బాబాని కొడుతురు
ఎందుకు? అన్న మొత్తం బండి డ్యామేజ్ చేసి కింద అవునా, పడేసేసి బండి డ్యామేజ్ అయితే దీన్ని మీకు రౌతు పట్టుకొని ఇస్తారు ఏమైంది? కొట్టినావు, ఎవరు నార్మల్ వాడు గుద్దేసి మేము కింద పడ్డాం మనోడు వెనక పడ్డాడు నేను ఒకటి ఇట్లా వేసిన నేను ఏమంటానా అది బై మిస్టేక్ తినిపిస్తున్నావు దాపిస్తున్నావు నువ్వు కొట్టడానికి. అదే అన్న చెప్పేనన్నా బండి గుద్దేసి అవునా, నీకు చిన్నవాడికి ఏమైనా బండి ఇచ్చింది ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరికైనా చెప్పాలా? అది ఎంత మా అంటే తిప్పి కొడితే 200 300 ఉంటది. అది ఇచ్చే అరే అన్న ఇప్పుడు నేను ఒక మాట, మంచి అన్నాక ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బోర్డు మని గుంజి కొట్టేస్తా అంటే ఒక దెబ్బ ఇచ్చిన ఇగో నేను ఒక మాట, అది కింద పడ్డోళ్ళు లేపి కొట్టినా ఆల్రెడీ మళ్ళీ వచ్చి కింద పడ్డోళ్ళు అది అయిపోయిందా ఎందుకు అయిపోతుంది? అదే మాట్లాడుతుంది. అదే మాట్లాడుతురు పోయి నేను ఒకటి ఇట్లా వేసిన అంటే మళ్ళీ అన్న వచ్చి మా ఇద్దరు వేసేసి అంటే ఇట్లా మీరు ఇదని కాదు, నువ్వు ఏడైనా ఉండని. ఇగో నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మంచి అన్నాక ప్రతి ఒక్కసారి తప్పు అవుతుంది. నువ్వు ఇట్లా అయ్యంగానే నువ్వు అగ్రెసివ్ లో వచ్చేసి నువ్వు కొట్టేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు నీకు వాళ్ళు కొడితే ఎట్లా అనిపించింది? అదే అన్న నడు ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నావు అంట, నడు పోదాం మళ్ళీ పోలీస్ స్టేషన్. అరే కింద పట్టడానికి కూడా చూడలే అన్న, లేదు కనుకొని కొట్టేసిండు. మొత్తం రాసుకో. పిల్లని కొడతామంటే మిమ్మల్ని కొడతాం, ఏం చేస్తారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు మొత్తం. వీళ్ళని కూడా కొట్టిరు, వీళ్ళని కూడా నువ్వు సైలెంట్ అయిపోయారు ఇద్దరు చూసుకొని. 10 మంది ఉన్నారు కాబట్టి అందుకే కొడతారా ఇప్పుడు? నేను ఒక మాట చెప్తాను, ఎవరికైనా పిలుస్తా అంటే పిలుచుకో మళ్ళా. దానివల్ల ఇగో దాంట్లో కూడా ఏం కాదు. పోదాం దా పోలీస్ స్టేషన్. ఈ మాటలు ఇప్పుడు చేపించే స్టార్టింగ్ ఇట్లా మాట్లాడా స్టార్టింగ్ ఇట్లా మాట్లాడితే స్టార్టింగ్ ఇట్లా మాట్లాడితే మేము కూడా ఏం లేకపోతుండే. ఏమైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళు తప్పు ఉందని చెప్పొచ్చు. వానికి రోడ్డు మీద నడపనీయం, అది ఆఫ్ రోడ్ బండి గల్లీలలో నడుపుకుంటాడు. ఓకే అన్న లేపుకుంటా అట్లా ఇట్లా ఇష్టం వచ్చిన బండోళ్ళు అబద్ధాలు చెప్ప. వీడియో ప్రూఫ్ ఉంది, లేపుకుంటూ వచ్చి చూడలేదు అంటానా నేను. నువ్వు ఎన్నైనా చూసుకో అన్న. ఇక్కడ ఏమైంది అది చెప్పు. అది అయిపోయింది, ఇప్పుడు చెప్పు ఇదేమైంది చెప్పు. లేపితే లేపకపోతే గల్లీలో నడుపుతావు, నువ్వు కూడా స్పీడ్ రాలే. సరే ఆయన వచ్చిండు, ఆయన టైరింగ్ లో ఉన్నాడు, నేను కాదు. ఓకే భయ్యా ఇగో నేను ఏమంటున్నా, అది చేపించేస్తే ఒక పని అయిపోతుంది. నీ దారి నువ్వు వెళ్ళిపో, వాళ్ళ దారి వాళ్ళు. నీ దారి వెళ్ళిపో. లేదు పోలీస్ స్టేషన్ పోదాం అని నువ్వు జిడ్డు మీద ఉన్నావు అంటే ఆడ పోయినా ఏం కాదు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఏంటంటే వాడు గుద్దినప్పుడు నువ్వు తీసుకోబెడుతున్నావు, నువ్వు కొట్టి నువ్వు తీసుకోవతా అంటే నువ్వు ఏం పెద్ద ఏం కాదు. మొత్తం రికార్డ్ అయిందన్న. నువ్వు కొట్టి అది చేస్తే నువ్వు అది ప్రూఫ్ ఉంటది, మాట్లాడతారు. అర్థమైందా? గట్టి గట్టిగా ఒరుతురు అది ఇది అని చెప్పి చెప్తూ తాకిందన్న నీకు ఏదో ఒక రోజు బ్రేకులు ఫెయిల్ అవుతాయి, నువ్వు పోయి గుద్దేసి ఎట్లుంటది? అవుతుందా కాదా? అవుతుంది అంత ఆలోచించావా? ఆ బండి చేపిస్తారులే. పొద్దున మాట్లాడతా అంటే ఏం మాట్లాడతా? 10 మంది 10 కాదు 20 మందికి తీసుకురా. ఇక్కడ ఏం కాదు, నువ్వు చేసిన తప్పు ఏం తెలుసా? తప్పు ఉన్నాక నువ్వు పూర్వానికి కొట్టడం పెద్ద తప్పును. మళ్ళా అన్న వచ్చి మమ్మల్ని కొట్టాడు కదా ఆయన వచ్చి ఏమడిగిండో నీకు? కొట్టిర్రా అని అన్నాడు. అడిగిండు డైరెక్ట్ కొట్లే మిమ్మల్ని దిగి మీరు కొట్టిండు చూడు అనగానే కొట్టి అట్లా కొట్లే మిమ్మల్ని ఏమైందని అన్నాడు. కొట్టిండు అంటేనే కొట్టిండు నేను. మళ్ళా తర్వాత సరే ఇగో నేను ఒక మాట, అది చేపించేస్తా అన్న. ఇగో వీలైతే కొత్త బండి ఇప్పిస్తా అని ఒక మాట చెప్తున్నా. నా ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నాడు, నువ్వు పొద్దున తీసుకొని వస్తా అంటున్నావు కదా మనుషులకి. పొద్దున తెచ్చినాక మాట్లాడు. నడు నడు అన్న, బండిది ఆ బండి కూడా నడు. ఇప్పుడు కాముచుండా నేను మంచి మెల్లగా మాట్లాడినా, నువ్వు పొద్దున తెచ్చి నేను 10 మందికి తెచ్చి మాట్లాడుతా అంటున్నావు కదా. ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం, ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం. రేపు నువ్వు పిలుచుకరా, అప్పుడు మాట్లాడదాం. నడు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోదాం. ఫోన్ చేస్తా రమ్మను, ఎవరైనా ఉంటే ఏమైనా మాట్లాడుతా అంటే రమ్మను. మాట్లాడేస్తాం రేపటి ఎల్లుండి ఎందుకు మాట్లాడతా అంటే ఇప్పుడు మాట్లాడు. ఏమంటున్నా బండి పోలీస్ స్టేషన్